ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ ఇంటర్మీడియట్ జువాలజీ సెకండ్ ఇయర్ ఫస్ట్ లెసన్ జీర్ణక్రియ శోషణం. జీర్ణక్రియ శోషణం టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ ప్రాక్టీస్. స్థూల ఆహార పదార్థాలు అంటే జీర్ణక్రియ శోషణం. జీవులు జీవించడానికి ఆహారం అనేది ప్రాథమిక అవసరం. జీవులు జీవించడానికి ఆహారం అనేది ప్రాథమిక అవసరము. అటువంటి ఆహారం అనేది ఏమవ్వాలి? జీర్ణక్రియ జరగాలి. జీర్ణక్రియ జరిగితే మనకి శక్తి అనేది రిలీజ్ అవుతుంది. కావున స్థూల ఆహార పదార్థాలు, మనం తీసుకునే స్థూల ఆహార పదార్థాలు సరళ రూపంలో మార్చబడే ప్రక్రియనే ఏమంటాము? జీర్ణక్రియ అంటారు. అంటే స్థూల ఆహార పదార్థాలు సరళ రూపంలో మారే ప్రక్రియనే ఏమంటాము? జీర్ణక్రియ అంటాము. మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఈ క్రింది ఏ భాగాలు ఉంటాయి? ఆహారనాళం, అనుబంధ గ్రంథులు, పై రెండు మరియు పైవేవి కావు. మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఉండే భాగాలు ఏంటి? ఆహారనాళం మరియు అనుబంధ గ్రంథులు. కావున ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పై రెండు. నెక్స్ట్, ఆహార నాళంలో నోటికి మరియు పాయువుకి మధ్య ఉండే భాగాలు హాస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. అంటే మనకి ఆహారనాళంలో నోటికి పాయువుకి, అంటే నోరు కూడా ఒక భాగమే మరియు పాయువు ఒక భాగం. ఈ నోటికి పాయువుకి మధ్య ఉండే భాగాలు ఏంటంట? ఆశికుహరము, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు. నెక్స్ట్, గర్తదంతి విన్యాసం అనగా అంటే మనకి దంతాలు అనేవి బాహ్య మధ్య త్వచం నుంచి ఉద్భవిస్తాయి. మానవుల్లో దంతాలు అనేవి బాహ్య మరియు మధ్య త్వచం నుంచి ఉద్భవిస్తాయి. మానవుల్లోని దంతాలు ఎక్కడ అమరి ఉంటాయంట? దవడ ఎముక గర్తాలలో అమరి ఉంటాయి. దత్తగంతి విన్యాసం లేదా తీకోడాంటి దంత విన్యాసం అంటే ఏంటి? దంతాలు అనేవి దవడ ఎముక యొక్క గర్తాలలో ఇమిడి ఉంటాయి. ఇలా ఇమిడి ఉండే దంత విన్యాసాన్ని ఏమంటాము? గర్త దంత విన్యాసము లేదా తీకోడాంటి దంత విన్యాసం అంటాము. నెక్స్ట్, ఈ దంత విన్యాసం చూసుకున్నట్లయితే ఈ దంత విన్యాసంలో దంతాలు ఎన్ని భాగాలుగా ఉంటాయి? ఈ దంతాలు మనకి ఎలా ఏర్పడతాయి? చిన్నపిల్లల్లో 20 దంతాలు ఉంటే, అంటే చిన్నపిల్లల దంతాలు ఏం చేస్తాయి? మనకి మానవుడు సహా అనేక క్షీరదాలలో దంతాలు అనేవి వాటి జీవితకాలంలో 2 సార్లు ఉద్భవిస్తాయి. మానవుడితో సహా అనేక క్షీరదాలలో దంతాలు అనేవి వాటి జీవితకాలంలో 2 సార్లు ఉద్భవిస్తాయి. అలా బాల్యదశలో తాత్కాలిక పాలదంతాలు లేదా ఊడిపోయే దంతాలు ఏర్పడతాయి. ఆ చిన్నపిల్లల్లో దంత విన్యాసం చూసుకున్నట్లయితే 2102/2102. నెక్స్ట్, పెద్దవారిలో దంత విన్యాసం చూసుకున్నట్లయితే 2123/2123 = 32. అంటే ఏంటి? మానవుల్లో చిన్నపిల్లల్లో ఏర్పడిన దంతాలు మరలా ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి. ఇలా దంతాలు 2 సార్లు రావడాన్ని మనం ఏమంటాం? ద్వివార దంత విన్యాసం అంటాము. నెక్స్ట్, దంతంలో 3 భాగాలు ఉంటాయి. మనం దంతం యొక్క నిర్మాణం చూసుకున్నట్లయితే దంతంలో ఎన్ని భాగాలు ఉంటాయంట? 3 భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే కిరీటము, గ్రీవము, మూలము. దంతంలో 3 భాగాలు ఉంటే ఆ భాగాలు ఏమంటామంటే కిరీటము, గ్రీవము, మూలము అనే 3 భాగాలు ఉంటాయి. దంతంలో భాగాలన్నీ 3 భాగాలు. అవేంటి? కిరీటం, గ్రీవం, మూలం. నెక్స్ట్, ఈ దంతం యొక్క నిర్మాణంలో అధిక భాగం ఏ పదార్థంతో తయారవుతుందంట? డెంటిన్తో తయారవుతుంది. దంతంలో అధిక భాగము డెంటిన్తో తయారవుతుంది. అంటే ఈ డెంటిన్ అనేది చాలా దృఢమైన పదార్థం. అంటే దంతంలో అధిక భాగం దేంతో నిమిత్తం అవుతుందంట?
డెంటిన్తో నిమిత్తం అవుతుంది. డెంటిన్ అనేది చాలా దృఢమైన పదార్థం. డెంటిన్ అనేది చాలా దృఢమైన పదార్థము. ఇది ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే దీన్ని మధ్యస్థవచం నుంచి మధ్యస్థవచం నుంచి ఉద్భవించిన దంతోత్పాదక కణాలు అంటే దంతం యొక్క మధ్యస్థవచం నుంచి ఉద్భవించిన దంతోత్పాదక కణాలు ఏం చేస్తాయి? డెంటిన్ అనే పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ దంతంలోని కిరీట భాగంలో దంతం యొక్క కిరీట భాగంలో డెంటిన్ ఆవరించి ఉండే పొరను ఏమంటామంట? పింగాణీ పొర లేదా ఎనామిల్. పింగాణీ పొర లేదా ఎనామిల్ అంటాము. ఇది దేహంలో అతి దృఢమైన పదార్థం. దేహంలో అతి దృఢమైన పదార్థం ఏంటి? ఎనామిల్. ఈ ఎనామిల్ ఎక్కడ ఉంటుందంట? దంతంలోని కిరీట భాగంలో డెంటిన్ను ఆవరించి ఉండే పొరనే మనం ఎనామిల్ లేదా పింగాణీ పొర అంటాము. ఈ పొర అనేది దేహంలో అతి దృఢమైన పదార్థం. ఇది దేహంలోని అతి దృఢమైన పదార్థం. నెక్స్ట్ దంతం లోపల ఉండే పిప్పి లాంటి పదార్థంతో నిండి ఉంటుంది. దీన్ని ఏమంటారు? దంతం లోపల పిప్పు వంటి పదార్థంతో నిండి ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే పల్పకుహరం అంటారు. దంతం లోపల పిప్పి లాంటి పదార్థంతో నిండి ఉంటుంది. దీన్ని ఏమంటారు? పల్పకుహరం అంటారు. మూలంలోనే అంటే మన దంతంలో 3 భాగాలని చెప్పాము. ఏంటది? కిరీటము, గ్రీవము, మూలం అని చెప్పాము. ఆ మూలంలోని డెంటిన్ ఆవరించి ఏ పదార్థం ఉంటుందంట? సిమెంట్ అనే పదార్థం ఉంటుంది. డెంటిన్ ఆవరించి సిమెంట్ అనే పదార్థం ఉంటుంది. నెక్స్ట్ నాలుక ఆస్యకుహరం అడుగు భాగంలో నాలుక అనేది ఆస్యకుహరం అడుగు భాగంలో ఏ పదార్థంతో అతికి ఉంటుంది అంటే మనకి నాలుక అంటే ఏంటి? స్వేచ్ఛగా కదిలే. నాలుక అనేది మనకి స్వేచ్ఛగా కదిలే కండరయుతమైన జ్ఞానాంగము. నాలుక అనేది స్వేచ్ఛగా కదిలే కండరయుతమైన జ్ఞానాంగము. ఇది ఆస్యకుహరం యొక్క అడుగు భాగంలో మడత లాంటి ఫ్రెన్యూలం అనే కణజాలంతో అతికి ఉంటుంది. నాలుక యొక్క ఆస్యకుహరంలో స్వేచ్ఛగా కదిలే కండరయుతమైన జ్ఞానాంగం ఏంటి? నాలుక. నాలుక అనేది స్వేచ్ఛగా కదిలే కండరయుతమైన జ్ఞానాంగము. ఇది ఆస్యకుహరం యొక్క అడుగు భాగంలో ఏ పదార్థంతో అతికి ఉంటుందంట? మడత లాంటి ఫ్రెన్యూలం అనే కణజాలంతో అతికి ఉంటుంది. అంతేకాకుండా నాలుక పైన కొన్ని నిర్మాణాలు ఉంటాయి. నాలుక పై భాగంలో కొన్ని నిర్మాణాలు పొడుచుకున్నట్లు కనిపిస్తాయి. నాలుక పైన కొన్ని నిర్మాణాలు ఏం చేస్తాయి? పొడుచుకుని ఉన్నట్లు కనిపిస్తాయి. వాటిని ఏమంటామంట? సూక్ష్మాంకురాలు అంటాము. ఆ నాలుగుపై ఉండే సూక్ష్మాంకురాలు అనేవి రుచి గుళికలను కలిగి ఉంటాయి. అంటే టేస్ట్ బడ్స్ని కలిగి ఉంటాయి. అవి చూసుకున్నట్లయితే 3 రకాలుగా ఉంటాయి. ఈ సూక్ష్మాంకురాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. అందులో ఏంటంటే నాలుక చివర పూర్వాంత భాగంలో నాలుక చివర ఉండేవి ఏంటంట? ఫంజిఫామ్ సూక్ష్మాంకురాలు. ఫంజిఫామ్ పాపిల్లే లేదా ఫంజిఫామ్ సూక్ష్మాంకురాలు అనేవి నాలుక చివర పూర్వ ఉపాంత భాగంలో ఉంటాయి. నాలుక చివర పూర్వాంత భాగంలో ఉండే సూక్ష్మాంకురాలని ఫంజిఫామ్ పాపిల్లే లేదా ఫంజిఫామ్ సూక్ష్మాంకురాలు అంటాము. అదేవిధంగా నాలుక యొక్క ఉపరితలంలో ఉండే సూక్ష్మాంకురాలని తంతురూప సూక్ష్మాంకురాలు అంటారు. నెక్స్ట్ నాలుక యొక్క పరాంత భాగంలోని ఆధార భాగంలో ఉండే సూక్ష్మాంకురాలను సర్కంవల్లేట్ సూక్ష్మాంకురాలు అంటారు. ఇవి ఏం చేస్తాయంటే నాలుక ఎందుకు ఉపయోగపడుతుంది? మనకి పళ్ళను శుభ్రపరచడానికి, అదేవిధంగా
లాలాజలాన్ని ఆహారంతో కలపడానికి మనకి నాలుక ఎందుకు ఉపయోగపడుతుంది? పళ్ళను శుభ్రపరచడానికి, లాలాజలాన్ని ఆహారంతో కలపడానికి, రుచిని గుర్తించడానికి, అదేవిధంగా మింగడానికి, మాట్లాడడానికి కూడా మనకి సహాయపడుతుంది. నెక్స్ట్, ఆహార వాయుమార్గాల ఆహారం మరియు వాయుమార్గాల కూడలేంటి? గ్రసని. అంటే గ్రసని అనేది ముఖం యొక్క కుహరం అనేది పొట్టిగా ఉండే గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆహారము గాలి ప్రయాణించే ఈ లోపలికి ఆహారము మరియు గాలి ప్రయాణించే ఐక్య మార్గము. అయితే దీనిలోని మృదుతాలువు, ఇక్కడ మృదుతాలువు అనే భాగం ఏం చేస్తుందంట? గ్రసనిని 3 భాగాలుగా విభజిస్తుందంట. గ్రసనిని 3 భాగాలుగా విభజిస్తుంది. అదేంటంటే నాసికా గ్రసని, హాస్య గ్రసని, స్వరపేటిక గ్రసని. అంటే ముఖ కుహరము పొట్టిగా ఉండే గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఇది ఆహారము మరియు గాలి ప్రయాణించే ఐక్య మార్గము. ఈ మృదుతాలువు అనేది ఏం చేస్తుందంటే గ్రసని 3 భాగాలుగా విభజిస్తుంది. గ్రసని 3 భాగాలుగా విభజిస్తుంది. అది ఫస్ట్ వన్ నాసికా గ్రసని, హాస్య గ్రసని, స్వరపేటిక గ్రసని. నెక్స్ట్, ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబిలంలోకి ప్రవేశించకుండా నిరోధించి మృదులాస్థతో నిర్మితమైన భాగం ఏంటి? ఉపజీవిక. ఆహారాన్ని మింగేటప్పుడు కంఠబిలంలోకి ప్రవేశించకుండా నిరోధించి మృదులాస్థతో నిర్మితమైన భాగము ఉపజీవిక. గ్రసనిలో ఆహారాన్ని మింగడంలో సహాయపడేవి గడిపెట్టేమ్మా.